హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రవి. వెల్కమ్ టు తెలుగు యూరోపియన్ వ్లాగ్స్ ఫర్ ద న్యూ వీడియో. టుడే వీఆర్ గోయింగ్ టు విజిట్ నోజ్వెన్సన్ క్యాసిల్. దీన్నే చాలామంది డిస్నీ క్యాసిల్ ఆర్ జర్మనీ ఫెయిరీ టేల్ క్యాసిల్ అని కూడా పిలుస్తారు. ఈ క్యాసిల్కి చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ క్యాసిల్ని బవేరియన్ కింగ్ అయినటువంటి కింగ్ లుద్విగ్ II స్టార్ట్ చేయడం జరిగింది. 19th సెంచరీ యొక్క హిస్టారిక్ ప్యాలెస్ ఆన్ ద రగ్డ్ హిల్ అని పిలువబడే ఈ క్యాసిల్ని జర్మనీలో ఉన్న సౌత్ వెస్ట్ బవేరియాలోని హోనెన్స్వాన్గౌ విలేజ్ మీద ఉన్న కొండ మీద నిర్మించడం జరిగింది. మ్యూనిక్ నుంచి ఈ క్యాసిల్కి వెళ్ళాలంటే మ్యూనిక్ సెంట్రల్ స్టేషన్ నుంచి ఫూజన్ స్టేషన్కి ట్రైన్లో 2.5 hours జర్నీ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి బస్ తీసుకొని ఈ క్యాసిల్ ఉన్న ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. బస్ దిగి ఒక 100 meters దూరంలో మనకి టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. అక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత మనకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి గుర్రపు బండ్లపై పైకి వెళ్ళాల్సి వస్తుంది. అయితే ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైకి ట్రెక్కింగ్ కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు. బ్యాక్ టు ద హిస్టరీ, కింగ్ లుద్విగ్ తన రాయల్టీని ప్రూవ్ చేసుకోవడం కోసం లావిష్ ప్యాలెస్లను కట్టడం స్టార్ట్ చేశాడు. అందులో ఈ న్యూజ్వాన్స్టైన్ క్యాసిల్ ఒకటి. ఈ క్యాసిల్ని ఎంత లావిష్గా కన్స్ట్రక్ట్ చేశారంటే అప్పట్లోనే హాట్ ఎయిర్, సెంట్రల్ హీటింగ్, లిఫ్ట్, కంటిన్యూస్గా హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ కూడా ఈ కొండ మీదకి వితౌట్ ఎనీ మోటార్స్ వచ్చేవి. ఈ లావిష్ కన్స్ట్రక్షన్స్ కోసం కింగ్ లుద్విగ్ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశాడు. తర్వాత పక్క రాజ్యాల నుంచి అప్పుగా తీసుకొచ్చిన డబ్బును కూడా ఈ కన్స్ట్రక్షన్స్ కోసం వాడేవాడు. ఆఖరికి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం సహించని బవేరియన్ గవర్నమెంట్ అతన్ని కస్టడీలోకి తీసుకొని జైల్లో పెట్టాల్సి వచ్చింది. అయితే ఒకరోజు ఉదయాన్నే కింగ్ లుద్విగ్ మరియు అతని డాక్టర్ వాకింగ్కి వెళ్తూ శవమై తేలారు. దీన్ని కొంతమంది సూసైడ్ అని అంటారు, మరికొంతమంది మర్డర్ అని అంటారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఇది ఒక మిస్టరీ డెత్గా మిగిలిపోయింది. ఏది ఏమైనప్పటికీ అంత డబ్బు వెచ్చించినటువంటి కింగ్ లుద్విగ్ ఈ క్యాసిల్ పూర్తయ్యే సమయానికి ముందే చనిపోయాడు. అయితే ఈ క్యాసిల్ కన్స్ట్రక్షన్ కోసం చేసిన అప్పులు తీర్చడం కోసం కింగ్ చనిపోయిన 7 weeks తర్వాత ఈ క్యాసిల్ని పబ్లిక్ విజిటింగ్ కోసం మ్యూజియంలా ఓపెన్ చేశారు. అయితే ప్రతి ఇయర్ సమ్మర్లో ఇంచుమించుగా రోజుకి 6,000 మంది విజిట్ చేస్తూ ఉంటారు. ఈ న్యూజ్వాన్స్టైన్ క్యాసిల్ ఆర్కిటెక్చరల్ ఫ్యాషన్ మరియు రొమాంటిజంని ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా వాల్ట్ డిస్నీ వాళ్ళు ఈ క్యాసిల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ లోగోను కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి క్యాసిల్ లోపలికి కెమెరా అలౌ లేదు కాబట్టి లోపల వ్యూని చూపించలేకపోతున్నాం. కానీ క్యాసిల్ని మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. సర్వెంట్స్ ఉండే రూమ్స్ కానీ,
వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసే ప్లేసెస్ కానీ, కింగ్ యూజ్ చేసే బెడ్రూమ్ కానీ, చదువుకునే ప్లేసెస్ కానీ చాలా బాగా డిజైన్ చేశారు. ముఖ్యంగా వాటర్ని ఆ కింద నుంచి కొండ మీదకి ఎటువంటి మోటార్స్ సహాయం లేకుండా తీసుకురావడం చాలా బాగుంది.